ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అట్లాగే పీఆర్సీ కూడా ప్రకటించాలని ప్రధాన డిమాండ్లతో గత నెల కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మెకు వెళ్ళారు. దాంట్లో భాగంగా ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది. చర్చలు జరిపింది వాళ్ళతోటి. జూన్ 2 నాడు కూడా అపాయింటెడ్ డేట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మారుతున్న పరిణామాల మధ్య పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారు కూడా మొన్న ముందు ఎలక్షన్ జరిపిస్తామని చెప్తున్నారు. కానీ దాన్ని మాత్రం కార్మికులు కానీ కార్మిక సంఘ నాయకులు కూడా ఎలక్షన్లు అయితే వ్యతిరేకిస్తున్నారు. ముందుగా మాకు విలీనం చేయాలని చెప్తున్నారు. దీంతో మనతో మాట్లాడడానికి జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొన్న రవాణా శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ ముందు ఎలక్షన్లు నిర్వహిస్తాం, తర్వాత కమిటీ చేస్తాం, తర్వాత విలీన ప్రక్రియ చేస్తాం అంటున్నారు. మీరు మొన్న చర్చల్లో ప్రధాన డిమాండ్ ఏంటంటే మొట్టమొదటిసారిగా మాకు విలీనం చేయాలని మీరు డిమాండ్ పెట్టారు. మరి మంత్రి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు? ఇవాళ ప్రధానంగా మేము మొదటి నుంచి కూడా ఆ ప్రభుత్వం చేయలేదని చెప్పి చట్టం కావాలని చెప్పిను. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దాని మీద లేట్ అయినా 2.5 సంవత్సరాల తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మినిస్టర్ల కమిటీ అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారి సారథ్యంలో 4 ఐఏఎస్లతోటి కమిటీ వేసి 3 అంశాలు చిరకాల కోరికలను ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు మేము క్లియర్గా చెప్పినాం, ఆనాడు మాకు యూనియన్లు ముఖ్యం కాదు, యూనియన్లు ఏంటంటే గెలిచిన యూనియన్లని దాంట్లో సభ్యులు పెట్టాలని చెప్పి కొంతమంది వాళ్ళు యూనియన్లకు సంబంధం లేని వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. సో అటువంటి వాళ్ళది పెట్టుకొని వాళ్ళని ఎన్నికలు పెడతా అంటే మేము చెప్పినాం, కరెక్ట్ కాదని, మాకు ఎన్నికలు అవసరం లేదు, ఇప్పటికే కాలయాపన అయిపోయింది, మీరు మెర్జరు ఆల్రెడీ చట్టం అయిపోయింది, ఆ ప్రభుత్వంలో అయిపోయింది, అపాయింటెడ్ డే ప్రకటించి విధి విధానాల మీద కమిటీ వేయండి, ఆ కమిటీలో సంఘాలను వేయండి, జేఏసీ నుంచి కొంతమందిని ఇంకా వేరే ఎవరన్నా మీరు వేస్తే కూడా మాకు అభ్యంతరం లేదు, ఆ విధంగా వేసి ఐఏఎస్లని వీళ్ళని ఈ ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ గౌరవ మంత్రి గారు మరి పోయినప్పుడల్లా ఇదే మాట్లాడడంలో గతంలో కూడా మేము లాస్ట్ 10 రోజుల కింద కూడా వారి ఇంటికి పోయినప్పుడు కూడా అదే మాట్లాడి నేను పెడతా ఇచ్చేది లేదు అని చెప్పిండ్రు. కానీ ప్రభుత్వంలో ఉన్న విధానం వేరుంది. ఇవాళ మళ్ళీ నిన్న హుటాహుటిన మరి ఎక్కడైతే కూకట్పల్లిలో ఎలక్ట్రిక్ బస్సుల ఓపెనింగ్ సందర్భంగా గౌరవ మంత్రి గారు ఎన్నికలే పెడతాము తర్వాతనే అని చెప్పి అన్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండించినాం. అందరు ముక్తకంఠంగా సంఘాలు, అసోసియేషన్లు, జేఏసీ, నాన్ జేఏసీ అందరూ కూడా ఖండించడం జరిగింది. ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఆనాడు మేడే ఫస్ట్ రోజు గౌరవ మంత్రి గారిని కలవడానికి మాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారిని. ఆనాడు ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మాట్లాడినాం. జేఏసీగా మా చైర్మన్ వెంకన్న నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు అపాయింటెడ్ డే అనేది ఇచ్చి విధి విధానాల రూపకల్పన స్టార్ట్ చేయండి, యూనియన్లు ఇప్పుడు అక్కర్లేదు, ఒకవేళ మీరు యూనియన్లు ఇస్తే కాలయాపన లేట్ అయిపోతుంది, ఆ యూనియన్లు కూడా ఉండవు, ఆటోమేటిక్గా ప్రభుత్వంలో విలీనమైతే అసోసియేషన్లే వస్తాయి కాబట్టి యూనియన్లది పెద్ద ప్రాధాన్యత ఉండదు, ఆ విధంగా లేట్ చేయకుండా ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి తొందరగా చేయాలని కోరితే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మీకు యూనియన్లు కావాలా, మెర్జర్ కావాలా, ఏ విధంగా కావాలి మీరందరూ రాసియండి, మెజారిటీ రాసిచ్చిన దాని మీద నేను చర్య తీసుకుంటా అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. వెంటనే అందరూ కూడా 1వ తారీఖు నాడు మరి వారు చెప్పగానే 2వ తారీఖు నుంచి అందరూ అంటే జేఏసీగా రాసిచ్చినాం, నాన్ జేఏసీ అసోసియేషన్లు అందరూ కూడా మాకు అపాయింటెడ్ డేని ప్రకటించండి, యూనియన్లు వద్దు అని చెప్పి అందరూ రాసేయడం జరిగింది. రాసిన తర్వాత మరి గౌరవ మంత్రి గారికి ఏముందో మాకు తెలియదు. ఆయన ప్రతిసారి ఇట్లా చెప్పి నిన్న కూడా చెప్పడం వల్ల కార్మికుల్లో కలవరం మొదలైంది, కార్మికుల్లో ఆందోళన మొదలైంది, కార్మికుల్లో అనుమానాలు మొదలైనవి. అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పిన దానికి కూడా వ్యతిరేకంగా మంత్రి గారు చెప్పడం భావ్యం కాదనే అటువంటి దాంట్లో నిన్నంతా కూడా సోషల్ మీడియాలో రావడం జరుగుతూ ఉంది. మీరేమో అందరూ కలిసి మాకు ఫస్ట్ విలీనం కావాలా, యూనియన్లు వద్దని చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం కొందరు యూనియన్ నేతలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మాకు ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తాయి. మేము ఇవాళ సోషల్ మీడియాలో అక్కడక్కడ చూస్తున్నాం, కొంతమంది కావాలని చెప్పి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా కొంతమంది చేసిండ్రు. ఆ తర్వాత కార్మికులు గట్టిగా ఉన్నారు కాబట్టి ఏమంటారు అన్న భయానికి మేనేజ్మెంట్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఒక లాబింగ్ చేస్తూ ఉన్నారు, బయట ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా వింటున్నాం, వాళ్ళ విఘ్నతకే వదిలిపెడతాం. కానీ జేఏసీగా మా పట్టుదల ఒకటే, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలి. ఇది ఫస్ట్గా లేట్ కాకుండా జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితోటి అన్ని పథకాలతోటి ఈ ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికను కూడా తీర్చాలనే మేము కోరుకుంటా ఉన్నాం. రెండవది
ఆర్టీసీ కార్మికులు వాళ్ళ ఏదైతే 2017 పిఆర్సీ, అంతకుముందు ఉన్న బకాయిలు, 2021 బకాయిలు, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది, అఘోరిస్తూ ఉన్నారు, కొంతమంది చనిపోయినరు. కాబట్టి వాళ్ళ అమౌంట్ని వెంటనే ప్రభుత్వము ఏదైనా లోన్ ఇస్తారా, లోన్ వాళ్ళే చేస్తారా, ప్రభుత్వం ఇచ్చి వెంటనే రిటైర్డ్ అయిన వాళ్ళ పేమెంట్లు ఆపకుండా ఇవ్వాలని చెప్పినాం. రెండోది, ఇవాళ పిఆర్సీల మీద ఏదైతే కమిటీ వేసిండ్రో అధికారులు ఒక మీటింగ్ పెట్టిండ్రు, కొన్ని అంశాల మీద సానుకూలంగా మాట్లాడినాం. మిగతా వాటి మీద డేట్ ఇస్తా అన్నారు, డేట్ కాలయాపన అవుతా ఉన్నది. వెంటనే ఇవాళ చర్చలకి ఈ 21 అంటే ఏదైతే 32 డిమాండ్లలో 3 డిమాండ్లు ఇక్కడ పోతే 29 డిమాండ్లు అక్కడ ఉన్నాయి. ఆ 29 డిమాండ్ల మీద చర్చ వెంటనే అధికారులు కానీ యాజమాన్యం కానీ పెట్టాలి. రెండోది, ఐఏఎస్ల కమిటీలో యూనియన్లకు ప్రాధాన్యత ఇవ్వలే, అట్లాగే ఈ యొక్క మన పిఆర్సీ కమిటీలో ఇవ్వలే. కాబట్టి ఎన్నికలకు సంబంధం లేకుండా అందరం కోరినాం. కాబట్టి ఈ నాయకులందరినీ దాంట్లోనే మీరు ఎంతమందిని ఇస్తారనేది మీ విజ్ఞత, ఆ విధంగా ఇచ్చి వెంటనే 2వ తారీఖు నాడు ప్రకటన చేసి తద్వారా ఒక టైం పెట్టి టైం బౌండ్లో ఇది కంప్లీట్ చేస్తామని చెప్పాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్కి అప్పీల్ చేస్తూ ఉన్నా. ఒకవేళ 2వ తారీఖు నాడు కనుక అపాయింట్మెంట్ కనుక ఇవ్వకుంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఆల్రెడీ అపాయింటెడే ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి మీద ఒక నమ్మకం పెట్టినాం. మాకు నమ్మకం ఉంది. నిన్ననే మేము వేం నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి వర్యులకు నేను కూడా సానుకూలంగా చెప్తా, మీకు ఇవ్వాల్సిందే. యూనియన్లే కాకుండా మరి కమిటీలో మిమ్మల్ని పెట్టి కూడా ఒక శాంటిటీ ఇచ్చి చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. అయినప్పటికీ మేము ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. కొంతమంది రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చిండ్రు. మేము కూడా 31వ తారీఖు ఏదైతే ఉందో ఇవాళ కోరిక దినం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పి అభయం ఇచ్చి కమిటీని ప్రకటించాలని చెప్పి కోరిక దినంగా ఎర్ర బ్యాడ్జీలు పెట్టి ఆర్టీసీ ఉద్యోగులంతా డ్యూటీలలో ఎర్ర బ్యాడ్జీలతోటి డిమాండ్ డేని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం. 2వ తారీఖు మాకు గౌరవ ముఖ్యమంత్రి, మంత్రుల కమిటీ, అట్లాగే ఐఏఎస్ల కమిటీ మీద అపార నమ్మకం ఉంది. తప్పకుండా విలీన ప్రక్రియని ప్రారంభిస్తానని చెప్పి మేము అనుకుంటున్నాం, ప్రారంభించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో ఎదురు చూస్తూ ఉంది. అది జరగకపోతే మాత్రం తప్పకుండా నెక్స్ట్ జేఏసీగా కూర్చొని మేము భవిష్యత్ కార్యాచరణ, అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమే, ఆమరణ నిరాహార దీక్ష జేఏసీ కూర్చుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వం చర్య తీసుకోదు, అక్కడి దాకా రాణిస్తుందని నేను అనుకోవట్లేదు. తప్పపోతే మాత్రం మాది చావో రేవో తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉంటాం. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఆర్టీసీలో విలీనం చేయడానికి ఒక అపాయింట్మెంట్ డేట్ను ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ రోజు కనుక అపాయింటెడ్ డే కనుక ప్రకటించకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, హైదరాబాద్.